మన భారతదేశంలో ఈరోజు విద్యా వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశంలో పిల్లలకి ఏం కావాలో, మన భారతదేశానికి సంస్కృతి సంప్రదాయం ఎలా కాపాడుకోవాలో, మాతృభాషను ఎలా కాపాడుకోవాలో ఇవన్నీ కూడా వివరిస్తూ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఈ పోటీ ప్రపంచంలో గొప్పగా ఎలా ఎదగాలో అద్భుతమైనటువంటి సంస్కరణలతో ఈరోజు ఏపీ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాడు నారా లోకేష్. భారతదేశానికి సంబంధించి మన పురాతన కాలంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఒక సిస్టమేటిక్ విద్యా వ్యవస్థ అనేది ఉండేది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన మూమెంట్లో మెకాలే మరి అతను ఎందుకు ఆధునిక భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడు ఎందుకు అంటారు ఏంటో నాకు అర్థం కాదు. కానీ మన సిస్టమ్ అనేది ఉంది చూసారా, మన కల్చర్, ఎథిక్స్ మొత్తం సర్వనాశనం చేసి పెట్టి అన్ని చోట్ల కూడా ఈ ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకున్నామని తప్ప నిజమైనటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విద్య ఏదైతే ఉందో అవన్నీ కూడా మర్చిపోయాం. ఈరోజు వాటిని మరలా నేర్పిస్తూ ఇది అతిశయక్తిగా ఉండేది మన లొకేషన్ పొగట్టం. బట్ నాకైతే అనిపించింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఆయన నియోజకవర్గం మంగళగిరిలో స్కూల్ ఒకటి పెడుతున్నారు. ఇంత గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్ పిల్లలు ఉన్నారే, ఎస్పెషల్లీ ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఉన్నారే, వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ఆంధ్రప్రదేశ్లో విద్య అన్నది ఎలా ఉంది, విద్యా విధానం అనేది ఎలా ఉంది ఏంటనేది మొత్తం ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు షైనింగ్ స్టార్స్ అని ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతిలో మెరుగైనటువంటి మార్కులు సాధించినటువంటి 55 మందిని ఎంపిక చేసి ఆ 55 మందికి మెడల్, ప్రశంసాపత్రం, ఒక్కొక్కరికి 30,000 రూపాయలు బహుమతి ఇది ఇవ్వడం జరిగింది నారా లోకేష్ చేతుల మీద. తర్వాత ఈ ఇంటర్మీడియట్లో అది వచ్చేసి 50, వీళ్ళు 61 మంది అనుకుంటా, 61 మంది. ఈ ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ ఇంజనీరింగ్కి వెళ్తారు, అదే డిగ్రీకి వెళ్తారు కదా, సో వాళ్ళకి ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది కదా, సో ల్యాప్టాప్ బహుమతిగా ఇచ్చారు, మెడల్ ఇచ్చారు, ప్రశంసా పత్రం ఇచ్చారు. ఆ క్షణాన్ని నారా లోకేష్ చెప్పినట్టు కొన్ని మాటలు చెప్తా, క్రాస్ చెక్ చేయండి. అసలు పాఠశాల విద్య అన్నప్పుడు ఎవరండి ఇక్కడ కీలకం? టీచర్లు, మాస్టర్లు అండ్ పిల్లలు. ఇప్పుడు ఈ పాఠశాల విద్యను ప్రమోట్ చేయాల్సినటువంటి అన్నప్పుడు ఎవరైనా ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? పిల్లలే. ఈరోజు అదే చెప్పాడు నారా లోకేష్, మీరే బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. రండి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ క్లోజ్ అన్నట్టు, నో సీట్స్ అన్నట్టు బోర్డు పెట్టారు, తెలుసా మీకు? ఏగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని జాయిన్ చేసుకోవడం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేల యొక్క రికమెండేషన్ కూడా లెటర్ తెచ్చారంట. ఏది? ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్చుకొని చెప్పడానికి. ఎందుకంటే సీట్లు అరగ ఫిల్ అయిపోయినాయి. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాల గల టీచర్లు, స్కూల్లో గ్రౌండ్, పిల్లలకు చదువు విషయంలో వచ్చేసి లీప్ అని చెప్పేసి లర్నింగ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ పిల్లోడు ఏం చదువుతున్నాడు, ఏ పాప ఏం చదువుతుంది, వాళ్ళకి ఏ సబ్జెక్టులో మార్కులు, ఏ సబ్జెక్టులో మార్కులు తక్కువ, అండ్ ఏ ఎగ్జామ్లో వచ్చేసి యూనిట్ టెస్ట్లో ఎలా, హాఫ్లో ఎలా, క్వార్టర్ ఎలా, ఫైనల్ ఎలా, ప్రీ పబ్లిక్ ఎలా, మొత్తం A to Z డేటా అండి. ఎక్కడైనా సరే కూర్చొని జస్ట్ అది ఓపెన్ చేసి చూస్తే మొత్తం తెలిసిపోయింది. అలాగే పేరెంట్స్ కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఎప్పుడు చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకేమో అకౌంటబిలిటీ ఉంటూ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో బాధ్యత ఏమంటారు ఇన్వాల్వ్ చేసేసి ఒక రకం బాధ్యత అంటే అనుకోవచ్చు. స్కూల్కి సంబంధించి టీచర్లు, మాస్టరు లైక్ వీళ్ళంతా. తర్వాత ప్రతి స్కూల్కి సంబంధించి విద్యా కమిటీలను ఉంటూ ఉంటాయి. పిల్లల తల్లిదండ్రులతో కొన్ని కమిటీలు, ఊర్లో ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు అండ్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లైక్ వీళ్ళు అండ్ వీళ్ళన్నీ కలగలిపి మళ్ళీ పైన వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకున్న బుక్స్ ఎలా ఉన్నాయో తెలుసా? పాఠశాల టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో తెలుసా? మా చిన్నప్పుడు అండి బ్లాక్ అండ్ వైట్ అంతే, పైన కవర్ ఆట కూడా చాలా నార్మల్ అంతే. ఇప్పుడా అసలు కార్పొరేట్ స్కూల్స్ అంటే చూస్తారు, ఇంటర్నేషనల్ స్కూల్స్, అందులో ఉన్నట్టు బుక్స్ ఉన్నాయండి. పైన కవర్ కానీ, లోపల పేపర్ కానీ, ఆ పేపర్లో మరల తెలుగు మర్చిపోకూడదు కదా. సో ఒక పక్క తెలుగు, ఓ పక్క ఇంగ్లీషు, ఇటు పక్క ఒక ఇంగ్లీషు, ఇటు పక్క తెలుగు, పూర్తిగా ఒక తెలుగు లాంగ్వేజ్ మాత్రమే పూర్తి తెలుగు కరెక్ట్గా తెలుగులో ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీ వచ్చేసి ఇంగ్లీషు. బట్ సైన్స్ కానీ, సోషల్ కానీ, తర్వాత సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇవి వచ్చేసరికి ఏంటి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న తెలుగుగా అన్నట్టు మనకు అర్థం కావాలి కాబట్టి చదువుకునేటప్పుడు అటు ఇటు 2 లాంగ్వేజెస్, అసలు అద్భుతమైన డయాగ్రామ్స్,
క్లాస్ రూమ్ వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్లు, తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసేసి పిల్లలకు అద్భుతంగా నాలెడ్జ్ పెంచుతూ ఉన్నారు. ఒకటా రెండండి అసలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు టాప్ మోస్ట్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నాయి. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడైతే అద్భుతమైనటువంటి స్కూల్స్ ఉన్నాయో, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్కూల్స్ ఉన్నాయో, అక్కడ ఎలాగైతే విద్యా విధానం ఉందో అది ఈరోజు ఏపీలోని పలు స్కూళ్ళల్లో కంటిన్యూ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా జగన్మోహయ్య అంటూ హడావుడు లేదు, పిల్లలు తినే చిక్కీల మీద జగన్ బొమ్మ లేదు, వేసుకునే బెల్ట్ మీద జగన్ బొమ్మ లేదు, పుస్తకాల మీద జగన్ బొమ్మ లేదు, అండ్ పథకాలకు వచ్చే జగన్ అన్న గోరు ముద్ద, వైఎస్ఆర్ చేతి ముద్ద ఈ కాదు. చదువు అంటే గుర్తుకు రావాల్సింది సర్వేపల్లి రాధాకృష్ణ, మహానుభావుడు, రెండో రాష్ట్రపతి మనకి. సో ఆయన పేరు మీద కిట్లు అందించారు పిల్లలకు. స్కూల్ బ్యాగులు కావచ్చు, బెల్టులు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, నోట్బుక్స్, క్లాస్ బుక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం. తర్వాత వచ్చేసి మనకి డొక్కా సీతమ్మ మహాతల్లి, ఆకలి అవుతుందమ్మా అంటే నేనున్న రాయి అని చెప్పేసి పెట్టింది ఆ తల్లి. సో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. ఇలా విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూనే పిల్లలకి ఎవరిని గుర్తుపెట్టుకోవాలి మనం ఉన్నప్పుడు వారి గురించి చెప్తూనే, ఈవెన్ మొన్నటిగా మొన్న అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మన ప్రభుత్వ పాఠశాలలో వస్తే అందులో మార్కులు ఎవరికి ఎక్కువ వచ్చాయని చెప్పేసి అన్నప్పుడు ఫ్రంట్ పేజీలో వాళ్ళ ఫోటోలతో వాళ్ళ నెంబర్ సహా డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ స్కూల్ పేరు కూడా మొత్తం మెన్షన్ చేసి ఎక్కడ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పిఎం కానీ విద్యాశాఖ మంత్రి ఎవరి ఫోటోలు ఏమీ లేకుండా కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నటువంటి పిల్లల ఫోటోలే పెట్టి వాళ్ళ యొక్క మెరిట్ని ఇక్కడ మనం చెప్పాం, శభాష్ అనిపించేలాగా మనం చేసాం. అలా ఏ రాష్ట్రంలో కూడా లేదండి. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు, విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మామూలుగా మన దగ్గర విద్యా వ్యవస్థ అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఆ ఫిలిప్పీన్స్, నార్వే, ఈ యూరోప్లోని కొన్ని దేశాలు చెప్తూ ఉంటారు బ్రహ్మాండం ఉంది అద్దెనిదే అని చెప్పేసి. అది నాట్ ఫిన్లాండ్ అనుకుంటా. సో ఇప్పుడు ఇండియాలో ఆ రకంగా అన్నప్పుడు ఎక్కడో మనకు వద్దురా బాబు, మన భారతదేశం ఒక రాష్ట్రం ఉండదు ఉందిరా, ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్రా, అందులో విద్యాశాఖ మంత్రికి ఐటీ శాఖ మంత్రికి ఒక పిల్లోడు ఉన్నాడురా ఆయన నారా లోకేష్ అని. ఏంట్రా కుర్రోడు అసలు, ఏంట్రా అసలు ఆ నాలెడ్జ్, ఏంట్రా ఆ టాలెంట్, పిల్లలకి ఏది కావాలో నేర్పిస్తున్నాడు. వారికి ఏది ఇష్టం అది నేర్పుతూనే పిల్లలు రేపు ఎదగాలంటే ఏం కావాలో నేర్పిస్తున్నారు స్కూళ్ళల్లో. అండ్ ఆటలు, అండ్ ఫ్యాకల్టీకి సంబంధించి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏడు డిఎస్సి ఇలా ఒకటారు ఉండే అండి. వావ్ అని అనుకుంటా ఉండగలమా? ఈరోజు షైనింగ్ స్టార్స్ అనే ఆలోచన ఎలా వచ్చిందేమో కానీ నారా లోకేష్కి నిజంగా వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. మొత్తం ఇప్పుడు వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఏపీలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఏంటని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ప్రమోట్ చేస్తారు. మౌత్ పబ్లిసిటీ కన్నా బెస్ట్ పబ్లిసిటీ అన్నది ఇంకా వేరేది ఎక్కడ ఉండదండి. సో వీడియోలో నేను చెప్పాల్సింది సింపుల్ ఒకే ఒకటి అండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే నిజంగా అదృష్టవంతులు, రూపాయి ఫీజు ఉండదు, అండ్ అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ఈక్వల్ టు కార్పొరేట్ స్కూల్స్, అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాల గల ఫ్యాకల్టీ, అండ్ ఆడడానికి గ్రౌండ్, అండ్ టైం టు టైం ఫుడ్, అండ్ ఎప్పటికప్పుడు మీకు టెక్నాలజీకి తగ్గట్టుగా మిమ్మల్ని మార్చుతూ ఉండేటువంటి విధానాలు, ఇలా చెప్తూ పోతే ఎన్నండి. ఇటువంటి విద్యాశాఖ మంత్రిని నాకు తెలిసిన అయితే ఇంతవరకు చూడలే. నాయుడు గారు మిమ్మల్ని మించిపోయాడండి మన లోకేష్, ఇందులో మాత్రం నో డౌట్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. పిల్లల్లో పిల్లడిలా కలుస్తూ ఉంటాడు, పెద్దవారిలో పెద్దవారిలాగా ఉంటాడు, ఇంకా పెద్దవారి ముందు వినయంతో ఉంటాడు. అతనే మన లోకేష్. ఈరోజు నిజంగా ఎదుగుతూ ఉన్నాడు. ఏ రేంజ్లో అంటే చంద్రబాబు నాయుడు గారు పుత్రోత్సాహంతో పొంగిపోయేంత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ని చూసి శభాష్ అనేంత. అవునా కాదా? కింద కామెంట్లో చెప్పండి.